ఇంటికి పెద్దదికు జీవిడిచిపోతే ఎంత ధైర్యంగా ఉన్నోళ్ళకైనా దుఃఖం తన్నుకొస్తది. ఎల్లకాలం కలిసుంటా అని తాళి కట్టిన భార్యకు ఎక్కడ లేని ఏడుపొస్తది. అగో గట్లనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపీనాథ్ అభిమానులను, గోపీనాథ్ కుటుంబం కోసం వచ్చిన జనాలను చూసే వరకు మాగంటి సునీతకు దుఃఖం ఆగలేదు కావచ్చు. ఓరు నేడ్చింది. ఇక దాని మీద కాంగ్రెస్ పార్టీలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీకు ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. చూసిండ్రా, మంత్రి పొన్నం ప్రభాకర్ కు సునీత ఏడుపు డ్రామా తిరగా అనిపించిందట. కావాలనే కొందరు బీఆర్ఎస్ పార్టీలు ఏడవాలని చెప్తున్నారట. రాజకీయాలు వేరు, ఏడుపులు వేరు అని దాన్ని దీన్ని ఒక తిరగని చూడొద్దు అంటున్నాడు. అట్లనే ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుకుంటా ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలకు ఫుల్ బీపీ పెరిగింది. ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారా, గివేం పాలిటిక్స్ అన్నట్టు పటపట పండ్లు కొరికినంత పని చేసిండ్రు. కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయొద్దు, మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపుని కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లె అంటున్నారు అని చెప్పి పుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఇక గీ తిరగ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడిన మాటలను షీల్సి షెండాడిండు. కాంగ్రెస్ మంత్రులు ఇట్లుంటే పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ చూడండి ఎట్లా మాట్లాడింది. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా, అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఇన్నరా, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేను చేసేదానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఈ ఉప ఎన్నిక అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు చూడండి. గిట్లా తయారైంది కాంగ్రెస్ పార్టీలు అని జూబ్లీస్ పబ్లిక్ అనుకునేటట్ట చేస్తున్నారట. ఎట్లుందో చూడుండ్రి. మనిషి దూరమైందనే బాధల నుంచి పుట్టిన కన్నీళ్ళ మీద కాంగ్రెస్ పార్టీల రాజకీయము ఏందో ఏమో. అలా మాటలకు జవాబు జనం ఎట్లా చెప్తారో మనం ముందు చూడాలి.